ఆస్ట్రేలియాలో ఎన్టీఆర్ శ్రద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి ఇక్కడ తెలుగు ప్రజలను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నందమూరి తారక రామారావు 32 సినిమాల్లో నటించారని, అందులో 200 సినిమాలు హిట్ అయ్యాయని ఆయన తెలిపారు. 94 సినిమాలు 300 రోజులు ఆడగా 185 సినిమాలు 175 రోజులు ఆడాయని ఆయన తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో 3 సార్లు మంత్రిగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోనూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు. ఎన్టీ రామారావు గారు 302 సినిమాల్లో నటించారు. అందులో 270 సినిమాలు హిట్ అయినాయి. 94 సినిమాలు 300 రోజులు ఆడాయి. 185 సినిమాలు 175 రోజులు ఆడాయి. నేను 1962 పెద్దోళ్ళు మా ఫాదర్ వాళ్ళు శ్రీనివాస్ మహల్ అని ఒక సినిమా హాల్ కట్టించారు. అది ప్రారంభం రోజు నేను వెళ్ళాను, చిన్న పిల్లోడిని. మా థియేటర్ దాంట్లో వెంకటేశ్వర మహత్యం ఎన్టీ రామారావు గారి సినిమా చూసా. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. 5 years 6 years ఏజ్. అట్లా అనేక సినిమాలు మా థియేటర్లో అగ్గిపిడుగు, అగ్గిబరట లాంటివి ఎన్నో. ఎప్పుడు స్కూల్ ఎక్కి కొడితే అప్పుడు పోయి ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసేవాడిని. ఆయన పార్టీలో 83 నుంచి 40 years 40 ఏళ్ళు ఆయనతో కూడా పనిచేసి ఆయన నాయకత్వం, ఆయన స్థాపించిన పార్టీలో నాకు ఒకటి గుర్తేంటంటే 1991లో రోసెమ్మ, దూపుగుంట రోసెమ్మ ఒక సారా ఉద్యమం మొదలుపెట్టింది. అప్పటి 23 జిల్లాలు కంబైన్డ్, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 22 జిల్లాల్లో ఆక్షన్స్ జరిగిపోయినాయి, సారా కాంట్రాక్టర్స్ ఆక్షన్స్. ఇక్కడ ఆమె ఉద్యమం స్టార్ట్ చేసింది ఒక బ్యాక్వర్డ్ ఏరియాలో. అది పెద్దదైపోయింది. మా పార్టీలన్నీ సిపిఎం, సిపిఐ, జనతా, తెలుగుదేశం అందరం సపోర్ట్ చేశాం. ఫైనల్గా నన్ను పెద్దోళ్ళందరూ కలిసి సారా వ్యతిరేక పోరాట అఖిలపక్ష కమిటీ కన్వీనర్ చేశారు. నేను చిన్నవాడిని. అప్పుడు ఎన్టీ రామారావు మేము రాత్రింబౌళ్ళు ఏసీ స్టేడియంలో కాంట్రాక్టర్స్కి అడ్డంగా నిలబడ్డాం. ఒకటే ఒక జిల్లా ఆగింది. నేను వెళ్ళాను పెద్ద ఆయన దగ్గరికి, ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి మా ఉద్యమం గురించి ఒక 10 నిమిషాలు చెప్పాను. నెల్లూరుకి రమ్మన్నాను. వచ్చారు. విఆర్ కాలేజీలో బహిరంగ సభ 91 బహుశా చాలామంది పుట్టుండ్రు మీరు. అక్కడ ఆవేశంగా మాట్లాడినాడు. ఒక మాట చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే సారా నిషేధిస్తా, అదొక్కటి కాదు మద్యపానం నిషేధిస్తాను అన్నాడు. మద్యపానం నిషేధించమని ఎవరు కోరలే, ఎందుకంటే అందరికీ బలహీనతలు ఉంటాయి కదా. ఆయన అనౌన్స్ చేశాడు. తమాష ఏంటంటే ఎప్పుడైతే సారా నిషేధిస్తానని ఎన్టీ రామారావు గారు ప్రకటించాడో విజయభాస్కర్ రెడ్డి గారు 2 నెలల్లో సారా నిషేధించేశాడు. ఎందుకంటే జనంలో వ్యతిరేకత వస్తుందని భయపడి. అరే ఆయన 94 చీఫ్ మినిస్టర్ కాగానే ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయగానే మద్యపాన నిషేధం అమలు చేసి పారేశాడు. అది ఎన్టీఆర్ మద్యపాన నిషేధం. అంటే రాష్ట్రానికి ఎంత ఆదాయం పోద్దన్నా కూడా లెక్క చేయకుండా మాటకి కట్టుబడ్డాడు. బట్ ఇక్కడ మనం చూసాం 1924 మీరు నాకు ఓట్లేయండి మద్యపానం నిషేధిస్తానన్నాడు. మద్యంతో వ్యాపారం చేసుకున్నాడు. వేల మంది ప్రాణాలు పోయినాయి. మద్యపానం నిషేధం చేయలే. అల్టిమేట్గా ఈరోజు ఆ కేసు సిట్ విచారిస్తుంటే ఎంత 3200. ఆ 3200 కూడా అఫీషియల్ సేల్స్, డిపోకు పోయి సీల్ బండిని సేల్స్, అనఫిషియల్ సేల్స్తో కూడా 10,000 కోట్లు ఉంది. నేను 2019లో వివరాలు బయట పెట్టా, 2022లో పెట్టా, 23లో పెట్టా. ఈరోజు సిట్ అదే చెప్తా ఉంది. ఏ క్రేట్కి ఎంత తీసుకున్నారో చెప్తుంది. అటువంటిది ఆ పెద్ద ఆయన ఒక మాట చెప్తే అట్టుండాల నాయకులు, నువ్వు మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి ప్రజల ప్రాణాలు తీసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. నేను ఒక మాట ఏమంటానంటే, ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లో లేడు, సినిమా హీరో. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు వాళ్ళ తల్లి తండ్రి గురించి చెప్తుంటే నిజంగా దేవుళ్ళు. అరే ఆయన అంత రెస్ట్లెస్గా సినిమాల్లో పనిచేసినోడు ముఖ్యమంత్రి కాగానే ఒక పింఛన్ ఇవ్వాలని ఎట్ట ఐడియా వచ్చింది? దేశంలో ఏ ముఖ్యమంత్రులకు రాంది 30 రూపీస్ పర్ మంత్. ఇంకొక మాట చెప్తా,
ఒక తండ్రి తల్లికి ఒక కొడుకు కూతురు పుట్టారు. కొడుక్కి మాత్రమే ఆస్తి, కూతురికి లేదు. ఇంకా ఆడబిడ్డ సెక్యూరిటీ కోసం వీలైతే ఆడబిడ్డకి ఎక్కువ ఇవ్వాలా? ఆ ఆలోచన ఈ దేశంలో ఎవరికి, ఏ రాజకీయ నాయకుడికి ఎందుకు రాలేదు? ఒక్క ఎన్టీ రామారావు గారికి వచ్చింది. ఆస్తిలో సగభాగం ఆడబిడ్డకి అని చెప్పేసి చట్టం తెచ్చినవాడు మగోడు ఎవరన్నా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు. అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. ఒక సింగిల్ విండో సిస్టమ్, ఒక లాంగ్ టర్మ్ లోన్ పోవాలంటే మార్టిగేజ్ బ్యాంకు పోవాలి, ఎల్ఎంబికి పోవాలి. ఒక షార్ట్ టర్మ్ లోన్ రైతు పోవాలంటే ఒక పిఎస్సిఎస్కి పోవాలి, సొసైటీకి పోవాలి. ఈ రెండో అవసరం లేదు, సింగిల్ విండో. ఈరోజు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి పోతే నువ్వు ఏం కావాలంటే లోన్ తీసుకో, నీ భూమి తనఖా పెట్టు, ట్రాక్టర్ తీసుకో, ఇంకేదైనా లోన్ తీసుకో, అక్కడే షార్ట్ టర్మ్ లోన్ తీసుకో. ఆలోచనలు ఎట్లొచ్చినాయి? ఒక మాండలిక వ్యవస్థ. అంతకుముందు సమితులు ఉండేవాళ్ళు. ఒక్కొక్క సమితిలో కార్నర్ విలేజ్ నుంచి సమితి హెడ్ క్వార్టర్స్కి పోవాలంటే 120-130 కిలోమీటర్లు ఉండేది. ఆయనకు ఆలోచన వచ్చింది, మండలాల కింద సపోజ్ ఒక కాన్స్టిట్యున్సీలో 2 సమితులు ఉంటే ఈరోజు 5 మండలాలు 6 మండలాలు వచ్చినాయి. అక్కడే తాలూకా ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఎండిఓ ఆఫీస్, టోటల్ సిస్టమ్. అది ఆయన సృష్టి. సింగిల్ విండో సిస్టమ్ ఆయన సృష్టి. ఇటువంటివి ఆలోచిస్తే ఆయన మహానుభావుడు. మనం ఎప్పుడు ఇటువంటి ఊహించలా. ఒక కేంద్ర మంత్రి ఒక మాట చెప్పాడు, నేను విమానంలో దిగి ల్యాండ్ అవుతుంటే ఆ పేదోళ్ళ ఇళ్ళకి స్లాబ్లు ఎక్కడ కనిపిస్తాయో అది ఆంధ్రప్రదేశ్. అంటే పక్కా గృహ నిర్మాణ పథకం. అంతకుముందు రేకులేసి కట్టే 1000 రూపాయలకి ఇందిరమ్మ ఇళ్ళు అంటే 1000 రూపాయలు పక్కా గృహ నిర్మాణ పథకం. ఆయన ఆలోచన వచ్చింది, స్లాబ్ పోసే పరిస్థితి వచ్చింది. ఈరోజు దేశమంతా స్లాబ్లు పోసే పరిస్థితి వచ్చింది. అది ఎన్టీ రామారావు గారు. ఇంకొకటి ఏంటంటే లోన్ రైతు వడ్డీకి తీసుకుంటే 7%, నువ్వు రైట్ టైంలో కడితే 5% కన్సెషన్. అంటే 12% రూపాయి వడ్డీ, దాంట్లో 5% పోతే 7%, అంటే ఇంచుమించు 50 చిల్లర పైసలు. అదే అటువంటి మహానుభావుడు నాయకత్వంలో మేమందరం పనిచేసే అదృష్టం కలిగింది. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో 3 సార్లు మంత్రిగా చేశా. లోకేష్ బాబు నేను కలిసి మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేశాం. ఈరోజు మళ్ళీ శాసనసభ్యుడిగా లోకేష్ బాబు గారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కింగ్ చీఫ్ మినిస్టర్, విజనరీ. ఈరోజు లోకేష్ బాబుతో యువగడంలో తిరిగాం. ఆ కష్టమేంటి? 3000 చిల్లర కిలోమీటర్లు, ఒక ట్రెండ్ క్రియేషన్. ఆ యువకుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మనవడు, 3వ తరం కూడా ఈరోజు ఒక హీరోలాగా, ఒక యంగ్ హీరో. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు లోకేష్ బాబు ఫ్యామిలీతో, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, చిన్న బిడ్డ దేవాన్స్తో 2 hours స్పెండ్ చేశాడంటే ఇప్పుడుండే సిచ్యువేషన్. పాకిస్తాన్ ఇష్యూ అక్కడ తర్వాత 2 hours ఆ ఫ్యామిలీతో. అంటే లోకేష్ బాబు పోకడ నచ్చింది, ప్రధానమంత్రి మోడీ గారికి నచ్చింది. అందుకని మన భవిష్యత్తు ఏంటంటే డెఫినెట్గా ఎన్టీఆర్ గారితో స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీ 100%. రేపు ఇంకొక మాట చెప్తుండా, తెలంగాణలో కూడా ఈ కూటమి అధికారంకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను మనవి చేస్తుండా. మొన్న పార్లమెంట్ సీట్స్ సగం కాంగ్రెస్కి, సగం బీజేపీకి వచ్చినాయి. ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి రాబోతుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుండా. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక మాట, ఎన్టీ రామారావు గారు అసలు నదుల అనుసంధానం, తెలుగుగంగ ప్రాజెక్ట్. తెలుగుగంగ అంటే కృష్ణా పెన్నా నదులు కలిపాడు. ఇప్పుడు మాకు 36 TMCతో వెంగళరావు గారు ఫౌండేషన్ వేస్తే దాన్ని డిజైన్ మార్చేసి 78 TMC సోమశిల, 68 TMC కడ్డలేరు, 146 TMCలు. ఒక TMCకి 10,000 ఎకరాలు పండుతాయి. 146 TMCలు ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వచ్చిందంటే దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈరోజు కృష్ణా జలాలు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, తమిళనాడుకి తాగేదానికి, తిరుమలకి తాగేదానికి పోతుందంటే ఎన్టీ రామారావు గారి సృష్టి అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తుండా. అటువంటి పార్టీలో పనిచేసే అదృష్టం నాకు కలిగినందుకు నిజంగా నేను
ఆ పార్టీకి రుణపడి ఉన్నాను. నాకైతే ఒక్కటైతే మీరందరూ ఇక్కడ యుఎస్లో కంటే మీరందరూ కంఫర్టబుల్గా ఉండారు చెప్తున్నారు. గురువారం సాయంత్రం 2 వారాలు జీతం పడిపోద్దంట, ఆ రోజు అంత హ్యాపీగా ఉంటారంట మా వాళ్ళు, మా బ్రదర్స్. అట్లా టెన్షన్ లేదని చెప్పారు. యుఎస్లో లాగా అర్ధరాత్రి దాకా పనిచేసే టెన్షన్స్ లేదన్నారు. మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చాలామంది కలుసుకున్నాం నిన్న మొన్న ఈ 3 రోజుల్లో. నిజంగా మా తోటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు మీరందరూ ఇంకా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఆ కమిటీ ఎవరైతే ఇది ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. తెలుగు ప్రపంచంలో తెలుగు చరిత్రని, తెలుగు ఎన్టీ రామారావు గారి గురించి, పార్టీ గురించి ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన ఆ టీం అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ